ఎవరండి? అభినవ గారు. నేనే. మీరు? నేనొక రిపోర్టర్ని. ఓ అలాగా, చెప్పండి. లోపలికి రావచ్చా? ఏం పని? మీతో కొద్దిగా మాట్లాడాలి. కెమెరామెన్ రాజ్. నమస్కారం. నమస్తే. మీ ఇంటర్వ్యూ కావాలి మేడం. ఇంటర్వ్యూ ఇచ్చేంత గొప్పదాన్ని కాదే. మీ భర్త మీద మీరు కేసు వేశారు కదా. భర్త మీద కేసు వేసిన తొలి మహిళను కాదే. మీరు వేసింది ఇలాంటి కేసు కాదు, హ్యూమన్ రైట్స్ కేసు. అయినా ఏ కేసు అయినా ఎంత నిలుస్తుందో చూడాలి కదా. ఆ మాత్రం దానికే. మీరు అందరిలాంటి వారు కాదు, పేరున్న గొప్ప రచయిత్రి. నా పేరు అభినవ. మేడం, నేను రిపోర్టర్ని. మీ కలం పేరు అక్షర అని తెలుసు. ఎవరు చెప్పారు? చెప్పా కదా మేడం, నేను రిపోర్టర్నని. అక్షర కవయిత్రి. అదే, మిమ్మల్ని చూడాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారో లెక్కలేదు. పబ్లిసిటీ వద్దని, మిమ్మల్ని తెర ముందుకు లాగొద్దని ప్రింటింగ్ ప్రెస్ వారితో షరతులు పెడుతున్నారని తెలుసు. మీ రచనలకు ప్రశంసలు, సన్మానాలు, అవార్డులు, రివార్డులను సున్నితంగా తిరస్కరిస్తున్నారన్నది తెలుసు. కూర్చోండి. నా ఫుటేజ్ సంపాదించి మీ టీఆర్పీ రేట్స్ పెంచుకుందామనే? అది సెకండరీ. ముందు మీ విచక్షణని అందరికీ ఆదర్శంగా అందించాలని. అలాగే కాని ఆడది తెగించినంత వరకే అబల, తెగిస్తే సబలే. మీ ద్వారా నా భావాలను ఈ తెర మీద ఆవిష్కరిస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. రాజ్, రెడీ చేసుకో. ఓకే నిష్కర్ష. మేడం కొంచెం ఇటు తిరగండి, ఇంకొంచెం తిరగండి. నిష్కర్ష కొంచెం లెఫ్ట్ జరుపు. మొదలెడదామా మేడం? నమస్తే మేడం. మిర్రర్ ఫ్యాక్ట్స్ న్యూస్ తరపున స్వాగతం. మిర్రర్ ఫ్యాక్ట్స్ టీవీ మీడియా ప్రేక్షకులకు కూడా నమస్కారాలు. స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తాను. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఇష్యూ రేస్ చేయడానికి గల కారణం, ప్రతి మనిషికి తన హక్కు దక్కనప్పుడు ఎక్కడ తలుపు తట్టాలో అక్కడే తలుపు తట్టాలి. ఎవరి మీదో కాదు, మీ భర్త మీద మీరే కంప్లైంట్ ఇవ్వటం విచిత్రంగా ఉంది. ఇందులో విచిత్రమేముంది? హక్కు అనేది మన ఇంట్లోనే, మన లైఫ్ పార్ట్నర్ దగ్గర, అదే జీవిత భాగస్వామి దగ్గర దొరకనప్పుడు కంప్లైంట్ వారి మీదే ఇవ్వాలిగా. అలాంటప్పుడు డైవర్స్ అడగచ్చు కదా. అడగొచ్చు కదా కాదు, తీసుకోవచ్చు కదా. కరెక్టే, విడాకులు తీసుకోవచ్చు కదా. నాకు కావాల్సింది విడాకులు కాదు, హక్కు. 36 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత మీకు అలా అనిపించిందా? ఇంకా రావా? ఏం చేస్తున్నావు? అయిపోయిందండి, వస్తున్నాను. ఏం చేస్తున్నావంటే చెప్పవేంటి? చిన్న కవిత 2 పాదాలు మిగిలిందండి. కవిత? ఎప్పుడు చూసినా ఏదో ఒక పనికిరాని పని. 2 నిమిషాల్లో వచ్చేస్తాను, మీరు పదండి. 5 నిమిషాలు వెయిట్ చేసే వచ్చా. తెలుసు కదా నువ్వు లేకుండా నాకు నిద్రపడదని. వచ్చేస్తున్నా. ఇవన్నీ దేనికి పనికొస్తాయని? ఏదో నా తృప్తి కోసం. ఆడవాళ్ళు ఇల్లు, భర్త, పిల్లల సేవలో తృప్తి పడాలి, కానీ అన్ని పనులు అయ్యాకే కూర్చున్నానండి. ఏడ్చినట్టుంది. అయినా కవిత రాసి ఏం చేద్దామని? ఊరేగుతావా, ఊళ్ళెళ్తావా? సబ్ కలెక్టర్ ఉద్యోగం వస్తే చేయనివ్వలేదు కదా. ఏ, నా ఇన్కమ్ సరిపోవట్లేదా? అయినా ఆడవాళ్ళకు ఉద్యోగాలు ఎందుకు? ఊరంతా బలాదూరం తినడం కాకపోతే? ఆడమగ సంసారం వరకే కదండి, మిగతా అన్ని విషయాల్లో ఆడవాళ్ళకేం తక్కువ? ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, తెలుస్తుంది. ఆడవాళ్ళకు కలిసిస్తే అందరూ ఎక్కి కూర్చుంటారు. మన ఎమ్మెల్యే మహిళే కదండి. ఏంటి నీ విధవ తర్కం? మాటకు మాట నేర్చినట్టున్నావు. నోరు మూసుకొని పదా. 36 సంవత్సరాలుగా భార్యకిచ్చే విలువ ఏనాడూ ఇవ్వలేదు. ఆడదనే చిన్న చూపు చూశాడు. అంటే లింగ వివక్ష ప్రతి క్షణం గుర్తు చేశాడు. సో లింగ వివక్షత చూపడం మానవ హక్కుల ఉల్లంఘన అంటారా? అంతే కదా. ఇంట్లోనే లింగ వివక్షత చూపినవాడు బయట జాతి, మత, కుల, వర్ణ వివక్ష చూపని గ్యారంటీ ఏమిటి? అవును, ఫస్ట్ ఈ వివక్షత చూపొద్దనే హ్యూమన్ రైట్స్ చట్టం చేసినట్టున్నారు. అంతేకాదు, రాజకీయ వివక్ష కూడా చూపకూడదని ఉంది. కానీ మా సార్ దాన్ని కూడా వదలలేదు. అలాగే మూర్తి గారు, ఇక్కడే ఉన్నాను. మాట్లాడి ఏ విషయమో మీకు చెప్తాను. ఓకే, నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ తడవ ఎలక్షన్స్ కు
మీరు మాకు ఎటువంటి చందా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంద్రప్రసాద్ గారు, ఈసారి మీరే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అర్థం కాలేదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే మన కాన్స్టిట్యుయెన్సీ లేడీస్ రిజర్వేషన్ వచ్చింది. ఓ అవునా? నిన్ననే పార్టీ వర్కింగ్ కమిటీ జరిగింది. అచ్చా. సో మన కాన్స్టిట్యుయెన్సీలో మీకున్నంత పలుకుబడి ఎవరికీ లేదు. అలాగే మీ కులపోలు కూడా చాలా మంది ఉన్నారు. ఇన్నాళ్ళు తెర వెనక ఒక కార్యకర్తలా పనిచేస్తున్నారు. అవునవును. కమిటీ ఏం నిర్ణయించిందంటే మీ సతీమణిని క్యాండిడేట్ గా నిలబెడదామని. ఏమంటున్నారు? నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ దశ మారనుందంటున్నాను. మీ ఆవిడను ఎమ్మెల్యేగా నిలబెడదామని అంటున్నారు. మీ ఆవిడ పొలిటికల్ సైన్స్ చదివిందంట కదా. ఈ శుభవార్త నేనే చెప్దామని నేనే వచ్చాను. మా ఆవిడ రాజకీయాల్లోకి? నో వే. అసలు ఆడవాళ్ళ రాజకీయాల్లో ఉండడమే నాకు ఇష్టం ఉండదు. మీకు నచ్చినా నచ్చకపోయినా రిజర్వేషన్లు తప్పవు కదా. ఎప్పుడైనా పార్టీలో నేను ఆడవాళ్లతో మాట్లాడడం చూసావా? ఇంత మంచి అవకాశం. నేను చెప్పొచ్చేది ఏంటంటే లక్ష్మీదేవి తలుపు తడుతుంటే నువ్వేంటయ్యా? లక్ష్మీదేవిని ఇంట్లోనే ఉంచుకుంటాను, బజార్లో తిప్పను. ఆవేశపడకుండా నిదానంగా ఆలోచించు. అయినా ఆడవాళ్ళు రాజకీయాలకు ఏంటండి? నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరేమీ చెప్పొద్దు. ఆడవాళ్ల ముందు ఇలాంటివి నేను డిస్కస్ చేయను. అంటే మీ వారు లింగ వివక్షత చూపకుండా ఉండుంటే మీ నియోజకవర్గంలో ఇప్పుడున్న ఎమ్మెల్యేకు బదులు మీరుండేవారు. ఎగ్జాక్ట్లీ. మా ఆయన నేను మహిళని వివక్షత చూపకుండా నాకు ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా తెలుసుకోలేదు. చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యా. న్యాచురల్ మేడం. మీరు అప్పటికే చాలా ఓర్చుకున్నట్టున్నారు. మానసికంగా మిమ్మల్ని చాలా గాయపరిచినట్టున్నారు. దాచుకుంటాం కనుక శరీర గాయాలు కనిపించవు. సొసైటీలో ఇంత పేరున్న మీ వారు మీ మీద చేయి చేసుకునేవారా? అది కూడా సిల్లీ రీజన్స్ కోసం. చెప్పుకుంటే సిగ్గుపోతాం. ఇప్పుడు మీరు కలిసే ఉంటున్నారా? అవును. ఎందుకలా అడిగారు? ఇంత ఓపెన్ గా చెప్తున్నారు. మీ వారు ఈ ఇంటర్వ్యూ చూస్తే? ఈ ఇంటర్వ్యూ ఎవరి కోసమో కాదు, మా ఆయన చూడాలనే ఇస్తున్నా. నా ఫీలింగ్స్ ఏ రోజు పట్టించుకోలేదు. చెబుదామన్న 5 నిమిషాలు ఇవ్వరు. ఆయనకు గుణపాఠం చెప్పాలంటే మీ ఆవేశంలో ఆలోచనలో అర్థముంది మేడం. సిల్లీ రీజన్స్ కోసం కొట్టేవారన్నారు. ఆ రీజన్స్ ఏంటో మేము తెలుసుకోవచ్చా? తెలిస్తేనే కదా అది సిల్లీ రీజనో కాదో తెలిసేది. ఏంటి నైటీ వేసుకున్నావా? రోజు రోజుకి బరి తెగించిపోతున్నావు. వెంటనే మార్చుకో. ఏంటి భోంచేసేసావా? నేను తినకుండానే భోంచేసేసావా? లేట్ అయింది కదా, మొన్నటిలాగా భోంచేసి వస్తారేమోనని. ఆ మాత్రం ఓర్చుకోలేవా? మొగుడు తిన్నాడా లేదా అన్న పట్టింపు లేదా? ఇంట్లో కూర్చొని కూర్చొని అంతా కలేసిందా? అది కాదండి. నోర్మోయ్. నైట్ టీం మార్చుకొని తగలడు. ఇలాంటి చిత్రహింసలు, క్రూరత్వం నుండి రక్షణ పొందే హక్కు మానవ హక్కుల సంఘం కల్పించింది. ఎస్ మేడం, ఇదొక క్రైమ్. నాన్ బెయిలబుల్ క్రైమ్ అయితే ఇంకా బాగుండేది. మనస్సును, శరీరాన్ని ఒకేసారి గాయపరిచే క్రైమ్ ఇది. నాకు తెలిసి మన ఈ వైవాహిక జీవితాలలో 70% మహిళలు ఈ గృహహింసకు బలవుతున్నారు. 25% మగవారు కూడా మ్యారేజ్ లైఫ్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందరినీ ఎడ్యుకేట్ చేయాలి. భారతీయ మహిళలు ఎక్కువగా నిర్బంధానికి గురవుతున్నారు. అంత ఎక్కువగా ఉన్నారంటారా? నిర్బంధం అంటే జైలే కాదు, స్వేచ్ఛగా మూకాలేకపోవడం. అవును, నిర్బంధించడం, బంధించడం తప్పని హ్యూమన్ రైట్స్ తెలియజేస్తున్నాయి. మనకే తెలియని నిర్బంధం అంటే ఏమిటో చెప్తాను. ఏమండి, ఇదిగోండి కీస్. ఏమండి, మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదట. ఒకసారి మా అమ్మగారింటికి వెళ్ళొస్తానండి.
నువ్వు డాక్టర్వా? అంతకన్నా ఎక్కువే. ఏంటి? కూతుర్నండి. ఇదేమైనా కొత్త విషయమా? మా పుట్టింటికి కూడా వెళ్ళి చాలా కాలం అయింది. మా బాబాయ్ కూతురు పెళ్లికి కూడా మీరు పంపలేదు. రిసెప్షన్ సిటీలో ఉండి పంపించాగా. మా అమ్మగారిని ఎలాగైనా చూసి రావాలి. నేను ఇంట్లోనే ఉండమంటున్నానుగా. ఇది ఇల్లులా లేదు, బందీఖానాలో ఉంది. మెట్టింటి ఆడవాళ్లకు ఆ బందీఖానానే సర్వం. అంటే ఆడవాళ్లకు మనసు, భావనలు, కోరికలు ఉండవంటారా? అన్ని మా ఇష్టాల మీదే ఉండాలి. మా అమ్మగారింటికి ఎలాగైనా వెళ్ళాలి. ఎలాగైనా అంటే నేను వద్దన్నా వెళ్తావా? మా పుట్టింటికి నేను వెళ్ళడానికి నాకెవరి పర్మిషన్ అవసరం లేదు. అంతదాకా వస్తే తిరిగి రావాల్సిన అవసరం లేదు. వెళ్ళు. ఇక మీరు మీ పుట్టింటికి వెళ్ళలేదా? లేదు. నేను వెళ్ళిన సంతోషం కంటే మా అమ్మకు నేను అక్కడే ఉండిపోతానేమో అనే భయం అనేది ఆమెను తొందరగా తీసుకెళ్లిపోతుందేమో ఆ భయం చేత ఇక్కడే ఉండిపోయాను. ఇక్కడే ఉండి పోరాడాలని నిశ్చయించుకున్నాను. సో ఆ సెంటిమెంట్తో మిమ్మల్ని మెట్టింట్లో బంధించారన్నమాట. పుట్టింటి నుంచి తరిమేసినట్టు మెట్టినిల్లు, తాళి, భార్య, కోడలు ఇలా పేర్లు పెట్టి బంధించారు, నిర్బంధించారు. ఇలా మన ఇష్టానికి వ్యతిరేకంగా నిర్బంధించిన అది మానవ హక్కుల ఉల్లంఘన చట్టం కిందకే, నేరం కిందకే వస్తుంది. అవును మేడం, ప్రతి ఇంట్లో ప్రతి కోడలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. సమస్య కాదు, నిర్బంధం, బంధీకాన, జీతం లేని బానిసత్వం, 24 గంటలు వెట్టి చాకిరి చేయించుకునే పెత్తందారి గుణం. అవును మేడం, వెట్టి చాకిరి, బానిసత్వం క్లాజులు కూడా జోడించవచ్చు. జోడించా. అందరికీ, ప్రత్యేకంగా మగవారికి తెలియని విషయం ఏమిటంటే ఇంట్లో పని కూడా వెట్టి చాకిరేనా అని. ఖచ్చితంగా అది వెట్టి చాకిరే. ఆదరణ, ఆప్యాయత, అనురాగం, ప్రేమ ఇవన్నీ లేని చోట స్త్రీకది వెట్టి చాకిరే కదా. దాంపత్య జీవితంలో ఆడ మగ ఇద్దరినీ ఎడ్యుకేట్ చేయాలి. పెళ్లి అవగానే లైఫ్ పార్ట్నర్ మీద అధికారం దొరికిందనుకుంటే ఖచ్చితంగా పొరపాటే. ఇద్దరు సమానమని, అన్యోన్యత ముఖ్యమని అర్థం చేసుకోవాలి. 800 కోట్ల ప్రపంచ జనాభాలో మన ఇండియా జనాభా 145 కోట్లలో దాదాపు 40 కోట్ల మహిళలు ఈ వివక్షను ఎదుర్కొంటున్నారు. అందరినీ మేల్కొలపాలని, అందరికీ కనువిప్పు కలగాలని మీ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నాను. మీ వారికి శిక్ష పడుతుందంటారా? నేను మా వారికి ఎప్పుడు శిక్ష పడాలని కోరుకోను. కేవలం కనువిప్పు కలగాలని, ఆయనకు కౌన్సిలింగ్ జరగాలని నా ఉద్దేశం. ఎవరినీ రెచ్చగొట్టాలనే ఉద్దేశం లేదు. కంప్లైంట్ ఇవ్వమని కానీ, నేను కేసులు వేయమని కానీ ప్రోత్సహించను. ఎందుకంటే ఓడిన వారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండలేరు. అదేవిధంగా గెలిచిన వారు సుఖంగా ఉండలేరు. చట్టాన్ని తెలుసుకొని, ఒకరినొకరు అర్థం చేసుకొని, గౌరవించుకొని అన్యోన్యంగా ఉండాలనే నా ఆకాంక్ష. ఎదుటి వ్యక్తిని గౌరవించే వ్యక్తిత్వం ప్రపంచ శాంతికి సోపానం. లేదంటే మానవ హక్కుల సంఘం నేర్పుతుంది గుణపాఠం. మానవ హక్కుల సంఘం గురించి చాలామంది ప్రజలకు తెలియని మూలాన హింసించేవారు, హింసించబడేవారు పెరుగుతున్నారు. ఈ విషయంలో అందరినీ అవేర్నెస్ చేయిస్తే చాలా సమస్యలు తగ్గుతాయి.